నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ టెక్ ఎక్స్పర్ట్ శ్రీధర్ నల్లమోతు గారు ఉన్నారు. హలో శ్రీధర్ గారు. హలో అండి. శ్రీధర్ గారు 'అఖండ' మూవీ చూసారా? చూసాను. చూసాను. నేను కూడా పాజిటివ్ రివ్యూ రాసుకుంటూ వచ్చారు. డివైడ్ టాక్ నడుస్తుంది చాలా చోట్ల. అట్ ది సేమ్ టైం మొదటి పార్ట్‌లో ఉన్నంత ఐ మీన్ 'అఖండ'లో ఉన్నంత దమ్ము 'అఖండ 2లో లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ విషయం గురించి నేను మిమ్మల్ని ఇప్పుడు అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో శివతత్వం గురించి మీరు ఎంతో బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ 'అఖండ'కి మించిన పాటలు కూడా రాస్తున్నారు. యాహ్! సో, అసలు ఏంటి 'అఖండ'? చాలామంది మీరన్నట్లుగా 'అఖండ' మూవీని సినిమాటిక్ వాల్యూస్ పరంగానో, ఇంకో రకంగానో చూస్తున్నారు గానీ, హ్మ్. 'అఖండ 1' కన్నా కూడా 'అఖండ 2' నిజమైన శివతత్వం. అది చాలామందికి రియల్ స్పిరిచువల్ పాత్‌లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. హ్మ్. సో, ఎందుకంటే చాలామంది చూసిన రివ్యూస్‌లో చూస్తే, హ్మ్. ఈ వ్యక్తి అంటే అఖండ తత్వం అనేది ఉన్న వ్యక్తి, హ్మ్. అఖండ తత్వానికి చేరుకున్న వ్యక్తి ఎవరైతే అఘోర ఉన్నారో, హ్మ్. సో అఘోర వచ్చేటప్పటికి ఇన్ని రకాల పీపుల్ని రకరకాల ఎక్కడ ఫైట్లు చేసుకుంటూ వెళ్ళిపోయేసి ఎవ్రీథింగ్ని ఇలాగ ఇదంతా సినిమాటిక్గా విపరీతంగా గ్రాఫిక్స్ క్రియేట్ చేసేసి అసలు ఇది లాజిక్ లెస్గా ఉంది రకరకాల వర్షన్స్ వింటూ ఉన్నాం. హ్మ్. లాజిక్ అనేది చాలామంది అంటూ ఉంటారు. లాజిక్ ఎక్కడి నుంచి పనిచేస్తుంది అంటే సైన్స్ అనేది లాజిక్. సో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే బ్రెయిన్లో ఫ్రంట్ ఏరియా యాక్టివ్గా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో స్పిరిచువాలిటీలోకి ఎంటర్ కాలేదు. హ్మ్. సో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే స్పిరిచువాలిటీలోకి ఎంటర్ కావాలి అంటే ఫస్ట్ లాజిక్ని పక్కన పెట్టాలి. సో ఓకే. చాలామందికి అర్థం కాక వీళ్ళు ఏమనుకుంటారంటే కనుక స్పిరిచువాలిటీని అర్థం చేసుకోవడం ట్రై చేస్తారు. అర్థం చేసుకోవడం అంటే మైండ్తో చేసేది. మైండ్తో అర్థమయ్యే విషయం కాదు అది. మైండ్ని పక్కన పెట్టి లాజిక్ని పక్కన పెట్టేసి వెన్ యూ సరెండర్ టు ద యూనివర్స్ ఆటోమేటిక్గా స్పిరిచువాలిటీ అర్థం అవుతుంది. హ్మ్. సో ఇక్కడ శివుడి తత్వానికి వెళ్ళిపోయిన వ్యక్తి అతను మన సినిమా స్టార్టింగ్లో వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన క్రతువులో ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. నువ్వు వచ్చేటప్పటికే నెక్స్ట్ సమాజంలో జరిగే వీటన్నిటి మీద ఫైట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు దానికి సంబంధించిన శక్తిని సంతరించుకోవాలని చెప్పేసి అని గురువు ఆదేశించినప్పుడు ఆటోమేటిక్గా తను ఆల్మోస్ట్ ఐసోలేట్ అయిపోయేసి ఒక దగ్గర ఒక కొండ మేర లాగా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ స్టేట్లో ఏంటి, ఆ స్టేట్ నుంచి అంటే అక్కడే ఇనిషియేషన్ ఉంది. ఏంటి నెక్స్ట్ సమాజం మీద ఫైట్ చేయాలని చెప్పేసి ఇనిషియేషన్లో తనకంత శక్తివంతంగా తయారైపోయిన తర్వాత ఈ శక్తివంతంగా తయారైన వ్యక్తి ఏంటి అంటే గనక శివతత్వానికి శివుడి యొక్క రిప్రజెంటేషన్గా వెళ్ళిపోయిన వ్యక్తి. సో శివుడి రిప్రజెంటేషన్లో శివుడి ఇట్ సెల్ఫ్ ఇస్ ద డిస్ట్రాయర్. ఏ డిస్ట్రాయరు, ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా దాన్ని మొత్తాన్ని కూడా ఫర్ ద సేక్ ఆఫ్ హార్మోనీ, ఫర్ ద సేక్ ఆఫ్ యూనివర్సల్ కోహరెన్స్ మొత్తాన్ని మెర్జి చేసే వ్యక్తి శివుడు. సో లైన్ చేయటం అంటారు. సో లైన్ చేసే వ్యక్తికి వచ్చేటప్పటికే అక్కడ లాజిక్ కావాలి, నాకు ఇట్లా అర్థమయ్యేలాగా ఫిజిక్స్ కావాలి, కెమిస్ట్రీ కావాలి, ఇది కావాలని చెప్పేసి గ్రావిటేషన్ ఫోర్స్ తల పెడితే కనుక అది కిందకి అలా ఇదైంది, ఇన్ని రకాల లాజిక్లు వాడటం అనేది అసలు ఏమాత్రం సెట్ కాదు. జనాలకి ఇప్పుడు ఏంటంటే లాజిక్స్ అనేవి చాలా ఎక్కువ అలవాటు అయిపోయాయి. అండ్ మూవీని కూడా మూవీలా చూడట్లేదు. అదేంటంటే సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అన్న కొన్ని పెడుతున్నారు. అండ్ చాలా మీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. నిజమే మీరు అన్నట్లుగా లాజిక్స్ ఎక్కువ వెతుకుంటే ఎంజాయ్ చేయడం అనేది, ఎంటర్టైన్ అవ్వడం అనేది కూడా చాలా తగ్గిపోతుంది. మీరు అన్నట్లు మూవీని మూవీలాగా చూడాలి అని చెప్పేసి దీంట్లో లాజిక్ ఎప్పుడైతే వెతుకుతూ ఉన్నారో సినిమా ప్రతి ఫస్ట్ సెకండ్ నుంచి కూడా ప్రతి ఫ్రేమ్ చూస్తూ ఇక్కడేంటి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు, దీన్ని సరిగా తీయలేరు డైరెక్టర్, సినిమా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాల. సో 500 రూపాయలు 400 రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి వెతకడం కోసం వెళ్ళినట్లుగా ఉంది. సో ఇప్పుడు సినిమాలు ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు? సినిమా ఏదైనా కూడా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ మాధ్యమైనా కూడా ఆటోమేటిక్గా మనం అక్కడ మనల్ని మనం మర్చిపోయేసి దాంట్లో ఇన్వాల్వ్ కావడం కోసం వెళ్ళాలి తప్పించి ఎక్కడ తప్పు కనపడిద్దా నేను వెతికి పట్టుకోవాలి, నేను దీన్ని గురించి ఒకటి రాయాలి అని చెప్పేసి అని ఒక క్రిటిక్ పర్సెప్షన్లో వెళ్ళిపోతే కనుక దాంట్లో సినిమా అంతా కూడా ఏ సినిమా అయినా కూడా అట్లానే కనపడుతుంది అది. కాబట్టి ఈ మధ్య ఆడియన్స్ ఏంటంటే ఫిల్మ్ క్రిటిక్స్ అయిపోయి ఉన్నారు. ఫిల్మ్ క్రిటిక్స్ అయ్యేసి ఓకే సోషల్ మీడియా అడిక్షన్ ప్యాటర్న్స్ వలన నేను ఏదో ఒకదాన్ని పట్టుకుంటాను, దీని గురించి నేను రాస్తే కనుక నాకు చాలా లైక్లు కామెంట్లు వస్తాయి, షేర్స్ వస్తాయి, నేనేదో గ్లామరైజ్ కావచ్చు అనుకుంటా తప్పించి నిజంగా ఈ సినిమా అలా చూడగలిగింది కాదు. ఎందుకంటే లాజిక్ అనేది ఏం లాజిక్ ఉందని చెప్పేసి ఏం అర్థం కావాలి లాజిక్ ప్రాక్టికల్గా చెప్పాలి అంటే లాజిక్ అని అంటున్నారు వీళ్ళు. సో లాజిక్ వచ్చేటప్పటికే ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక మనిషి ఒక శక్తివంతుడు అయినప్పుడు విశ్వం మొత్తము
లయించగలిగే శక్తిని కలిగిన స్థితికి వెళ్ళిన వ్యక్తికి ఇంకా ఏం లాజిక్ కావాలి? అసలు మీకు అర్థమయ్యే లాజిక్ అనుకునే వ్యక్తులకి మీరు అర్థమయ్యేలాగా మీరు చనిపోగలుగుతున్నారా? మీరు అర్థమయ్యేలాగా మీరు రోజు రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్లు జరుగుతున్నాయా? మీకు అర్థమయ్యేలాగా మీ లాజిక్ అర్థమయ్యే విధంగా మీ లైఫ్లో జరిగే సంఘటనలు జరుగుతున్నాయా? సో యూ డోంట్ హ్యావ్ ఎనీ లాజిక్ వాట్ ఎవర్ ద ఇన్సిడెంట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. అంటే మన జీవితంలో జరిగే దానికి ఒక లాజిక్ లేనప్పుడు, యూనివర్సల్ డైనమిక్స్ లో ఎన్నో జరుగుతూ ఉన్నప్పుడు, సో నాకు మొత్తం అర్థం కావాలి, అర్థమైతేనే నేను జీవిస్తాను, అర్థమైతేనే సినిమా చూస్తానంటే, అర్థమైతేనే సినిమా చూస్తా అంటే అర్థమైతేనే జీవించాలి. సో జీవించే రైట్ కూడా చాలా మందికి లేదు ఈ లెక్క. అవును, ఏదనుకుంటే అది జరగడం జీవితం కాదు. అలానే సినిమాలో కూడా ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండాలి అంటే కుదరదు. అంతేకాకుండా మీరు అన్నట్లుగా చిన్న చిన్న విషయాలకి లాజిక్స్ వెతుక్కోవడం అనేది మొదలు పెడితే నిజంగానే ఆ ఎంజాయ్మెంట్ అనేది మనం డెఫినెట్గా మిస్ అవుతాం. అంటే 500 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఎందుకు వెళ్తాము? ఆ 2.5-3 గంటలు మనల్ని మనం ఒక ఎంటర్టైన్ అవ్వడం కోసం వెళ్తూ ఉంటాం. కానీ అలా చేసి ఉండాల్సింది కాదేమో అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా చూసినంతసేపు మనం అదే డిస్కస్ చేసుకుంటే నిజంగానే నో ఎంటర్టైన్మెంట్ కదా. అంతే కదా. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే చూస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కుంభమేళా ఇలా జరిగేటప్పుడు దాంట్లో వచ్చేటప్పటికి బయో వెపన్ ఇచ్చేసారని చెప్పేసి సీన్ దగ్గర వచ్చి, మరి ఎంత శక్తివంతుడైనా అఖండ ఇలా ఇచ్చేసేటప్పుడు ఐడెంటిఫై చేసి దాన్ని వెంటనే అప్పుడే స్పాయిల్ చేస్తుంటే ఇంత గొడవ ఉండేది కాదు కదా అని కూడా కొన్ని కామెంట్లు చూస్తున్నా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 400 రూపాయలు టికెట్ పెట్టి వెళ్ళారు, స్టార్టింగ్ లోనే ఒక 4 రీల్స్ వేసేసి జస్ట్ ఒక 10 నిమిషాల్లో సీన్ బై సీన్ వేసేసి అయిపోయిన సినిమాని పంపిస్తే కనుక మీరు సాటిస్ఫై వస్తారా? అంటే డ్రామా కంటిన్యూ కావాలి అంటే కనుక ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ జరుగుతుంది అలాగే. రెండో థింగ్ ఏంటంటే ఇంకో లాజిక్ చూతాను, మనిషి ఎప్పుడు చనిపోయేవాడే. ఓకే, చనిపోయే వ్యక్తికి ఎంత ఇప్పుడు మనకు అందరికీ తెలిసింది మనం చనిపోతామని, మరి ఎంత లైఫ్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం? సింపుల్ గా చనిపోవచ్చు కదా పుట్టిన వెంటనే. లైఫ్ అంటే సినిమా కూడా అదే లాజిక్ అప్లై అవుతుంది. నిజంగా లాజిక్ వెళ్ళదలుచుకుంటే కనుక ఐ హ్యావ్ ఆల్సో క్వశ్చన్స్. అంటే సినిమా అనేది ఇన్ని జరుగుతాయి, ఇన్ని సీన్స్ జరిగేసి రకరకాల పీపుల్ ఇన్వాల్వ్ అయ్యేసి క్యారెక్టర్స్ నడిసి కథనం అనేది జరిగిన తర్వాత ఫైనల్గా వచ్చేటప్పటికే క్లైమాక్స్ వస్తుంది. మన జీవితంలో ఎలాగైతే గనక మరణించటమే ఫైనల్ అనుకుంటే, ఆ మరణించటం అనేది ఇమ్మీడియట్గా జరగాలని ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉంది ఏది సినిమా. మరి అప్పుడే వచ్చేసి కుంభమేళాలను అడ్డుకోవచ్చు కదా అంటే కనుక చనిపోవటం అనేది వెంటనే జరగటంతో ఈక్వల్ అవుతుంది లాజిక్తో చూస్తే కనుక. కాబట్టి ఎక్కడైనా కూడా ఇదే వ్యక్తులు ఇందాకన్నట్లుగా 10 నిమిషాల్లో సినిమా ముగిస్తే కనుక నేను 400 పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళాను, కనీసం ఒక 10 నిమిషాలు సినిమా తీసేసి నన్ను మోసం చేశారని చెప్పేసి మళ్ళీ ట్రోల్స్ మొదలు పెడతారు. అంటే మీదేమో సినిమా మొత్తం చూసే ఓపిక లేదు, అన్ని కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్లు పీగుతూ ఉంటారు. ఫైనల్గా వచ్చేటప్పుడు నాకు సినిమా ఇలాగా అది ఇప్పుడే చేసి ఉండొచ్చు కదా, డైరెక్టర్ మట్టి లేదు అది ఇది అని చెప్పేసి కామెంట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి నిజంగా ఆకలైన వ్యక్తి కడుపు నిండా అన్నం తింటాడు, ఆకలి లేని వ్యక్తి అన్ని వంకలు పెడతాడు. ఆ టైప్లో ఉంది ఇది. బాగుంది శ్రీధర్ గారు, వెల్ సెడ్. లైక్ అంటే బోయపాటి గారికి ఉన్నంత, అంటే సినిమా తీయడానికి ఆయన ఒక 6 months ముందే స్టోరీ రాసుకోవాలి, తర్వాత ప్రీ ప్రొడక్షన్ చేసుకోవాలి, పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి, మధ్యలో తీసే పీరియడ్ కానివ్వండి, ఆయన అంత టైము ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాలు ఎఫర్ట్ పెడితే అదంతా ఎంత బాగా అర్థమైందో మీరు ఒకసారి సినిమా వెళ్ళి చూసి ఆ ఎఫర్ట్ని అర్థం చేసుకొని అట్ ది సేమ్ టైం సినిమాకి ఇచ్చిన రివ్యూ అనేది రియల్లీ వండర్ఫుల్ అండి. అండ్ నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. లాజిక్స్ మ్యాజిక్స్ కాకుండా ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, అండ్ అట్ ది సేమ్ టైం ఆ తీసిన సినిమా ఏదైతే ఉందో అందులో శివతత్వం గ్రహించి, అండ్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఇదే. ఫస్ట్ పార్ట్లో డెఫినెట్గా ఒక వైలెన్స్ ఉంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఎక్కువ డివోషనల్గా చాలామంది కనెక్ట్ అయ్యారు. ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళకి ఏంటంటే సినిమా అనేది ఇంత బాగా అర్థం అవడానికి కారణం ఏంటంటే శివతత్వం మీద మీకు అంటే ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. వాస్తవంగా అఖండ 2 అనేది ఎందుకు నేను లైక్ చేస్తున్నా అంటే, ఈ రోజు భారతదేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఇదే. ఎందుకంటే అక్కడ సినిమాలు చూపించినట్లు ఏ చైనా వాళ్ళతో పాకిస్తాన్ వాళ్ళతో కాదు మన యుద్ధం చేస్తుంది. ఒక రకంగా అక్కడ విలన్ ఉన్నాడు చూసారా, ఆ విలన్ లాంటి వాళ్ళే మన దేశ ప్రజలు. సీరియస్లీ ఇప్పుడున్న కండిషన్, మెంటల్ కండిషను, ఒక సనాతన ధర్మం అనేది చెప్పబడిందంటే దాని మీద మనమే ఫైట్ చేస్తున్నామంటే మన విదేశీ ఉగ్రవాదులతో సమానం ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే మన భారతదేశంలో చెప్పబడిన, మన భారతదేశంలో ఉపనిషత్తుల దగ్గర నుంచి, వేదాల దగ్గర నుంచి, ఎన్నో ప్రాచీనమైన సాధనల దగ్గర నుంచి
ఎన్నో మన లాజిక్ అన్నది ఎన్నో రకాల శక్తివంతమైన సాధనలు ఇవ్వబడిన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంపదన మొత్తాన్ని అర్థం చేసుకోలేని తత్వంలో ఇదంతా వేస్ట్ అని చెప్పేసి మనం మన సంపద మీద మనం ఫైట్ చేస్తున్నాం, చూసారా లాజిక్ అని. మరి చైనా వాళ్ళకి మనకు తేడా ఏముంది అంటే దానిని అర్థం చేసుకొని, లేదు ఇక్కడ చెప్పబడింది మనం ఏదో సంథింగ్ తప్పుదారి పట్టించబడ్డాము బ్రిటిష్ వాళ్ళ చేత కానీ, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేత కానీ, లేకపోతే విదేశీ వాళ్ళ సైన్స్ అని చెప్పేసి అని ఇలాగా మనల్ని హైజాక్ చేస్తున్న వాళ్ళ చేత కానీ తప్పుదారి పట్టించబడ్డాము. కనీసం ఇప్పటికన్నా కానీ మనకేమి ఇవ్వబడింది స్టడీ చేద్దామని చెప్పేసి అండర్స్టాండింగ్ కోసం ఆ సినిమా తీయబడింది. సో దాన్ని అర్థం చేసుకోకుండా, లేదు నాకు లాజిక్ కావాలి అంటే కనుక యు ఆర్ కండిషన్డ్ బై యువర్ సైంటిఫిక్ అప్రోచ్. ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు ఎవరో మనకి సైంటిఫిక్ అప్రోచ్ అని భారతదేశం మీద ఆధిపత్యం, సినిమా మొదట్లో అదే ఉంటుంది, భారతదేశం మీద ఆధిపత్యము, ఇక్కడ జనాలు దేవుడిని నమ్మకుండా చేయటం కోసం వాళ్ళు మన మీద ఇరికించిన భావజాలం అది. ఇప్పటికి మనం కూడా లాజిక్ అంటున్నామంటే ఆ భావజాలంలో ఇరుక్కుపోయిన బలహీనలు మనం. కాబట్టి దాని నుంచి బయటకు వచ్చి ఇలా చూడండి అని చెప్పేసి చెప్పబడిన సినిమాని కనీసం చూసే ప్రయత్నం చేయాలి తప్పించేసి మళ్ళీ సేమ్ వెనక్కి వెళ్ళేసి నాకు సైన్స్ కావాలి నాకు లాజిక్ కావాలంటే ఎలాగా? బాగుంది శ్రీధర్ గారు, ట్రోల్స్ కి మీరు చాలా ఎక్కువగా హర్ట్ అయినట్టున్నారు. నేనే హర్ట్ కాలేనండి సీరియస్లీ. లేదు, ఎందుకంటే ఒక దాన్ని నేను స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఉన్నాను కాబట్టి నేను అసలు ఏం పట్టించుకోను. ఎందుకంటే నేను అంత ఆధ్యాత్మికమైన దీంట్లో ఉంటాను కాబట్టి నేను అసలు నా సొంతంగా ఎవరన్నా ఏదన్నా కూడా పట్టించుకోని వ్యక్తిని. సినిమా గురించి నేను ఎందుకు పట్టించుకుంటాను? ఎవరి చాయిస్లు వాళ్ళవి, ఎవరికి ఇష్టమైంది చూసుకుంటారు వాళ్ళు, అంతే. బట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు అర్థం చేసుకొని మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం జరిగింది. రియల్లీ వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.